దయచేసి బయట ఉన్న మిత్రులు నా కోరిక మీదకు ఒక 5 నిమిషాలు నాకు సమయం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. బయట ఉన్న మిత్రులు రావాలి. శనిగలగుట్ట పంతులు రావాలి. మార్కండేయ మహామునికి భావనా ఋషి భద్రావతి దేవికి మాది గట్టు హనుమంతు వాళ్ళ అబ్బాయిని చౌటుప్పల్ మాది. ఎందుకంటే కొంతమంది తెలుసు, ఆయన పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా అన్న గట్టు శ్రీరాములు ఈరోజు మా కేసారం పంతులు మేము ఒక సమావేశం నిర్వహించుకోవాలంటే పంతులు ఎప్పుడైనా మహారాజులనే పెట్టుకోవాలి. ఎందుకంటే మీరంతా ఎన్ని లక్షలు ఇచ్చినా రారు, మీరు పూజనీయులు. మీరంతా రావడము మా గట్టన్మంతు ఫౌండేషన్ చేసుకున్నటువంటి అదృష్టం. మీ ఇంతమంది దీవెన దొరుకుతుంది. మీరు ఇంతమంది మీ ఇంట్లో పెళ్ళైనా ఇంతమంది కలవరు, మీ ఇంట్లో దావతైనా ఇంతమంది కలవరు. వ్యక్తిగత విభేదాలున్నా ఏదున్నా మంచి చెడు అంతా పక్కన పెట్టి ఆ యొక్క మార్గండేయ చిరంజీవి అయినటువంటి వాళ్ళకు మనం పని చేసుకోవాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో వచ్చిర్రు. మీ అందరి దీవెన నేను కోరుకున్నాను. పోతే శాస్త్రం అందరికి తెలుసు. ఇప్పుడు రామాయణం చెప్పమంటే కట్టే కొట్టే తెచ్చే చెప్పొచ్చు. ఇప్పుడు జనాలకు మీరంతా పెద్ద మనుషులు, మీరంతా చదువుకున్నారు, మీకు ఓపిక ఉంది. దయచేసి మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నారో మనకు తెలుసు. మరి మన మనవలకి ఏం నేర్పించాలి? మన ఆయన గట్టు హనుమంతు గంజి పంతులు అంటాం మేము. దయచేసి అబ్బాయి పేరు అనంతరాములు గారు, గంజి అనంతరాములు గారికి మా నాయన గారికి దోస్తాను. అంటే మీ పద్మవంశీయులు బ్రాహ్మణులకు మాకు దోస్తాను. గంజి అనంతరాముల పంతులు మా నాయన దగ్గర వచ్చేది. మా నాయన గుడికి పోయేది. మా నాయనమ్మ కోసం పిలిచి భజన సామాన్ ఇప్పించాడు. మార్కండేయ దేవాలయానికి సామాన్లకు వాళ్ళందరికీ మాకు ఒక సోదరుల లెక్క బంధం ఉంది. ఇక్కడ కేసారం పంతులకి అందరికీ మాకు బంధం ఉంది. నేను కూడా మీ కుటుంబ సభ్యుని. మీ అందరికీ సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తున్నాం. తర్వాత నేను మా పురోహితులు నరసింహ పంతులు గారు, మా అబ్బాయి, నా కొడుకు, వాళ్ళ కొడుకు, ఇంకొకటి ఇప్పుడు సపోర్ట్ కొట్టాలి, నా మనవడు భజన చేస్తుండ్రు. 3 నెలల నుంచి భజన చేస్తుండ్రు. ఒక మంచి రోజు నాడు నా మనవడిని నేను భజనకి తీసుకొస్తా. నా మనవడు వస్తే నా కోడలు వస్తుంది, నా కోడలు వస్తే నా కొడుకు వస్తాడు. ఎందుకు చెప్తున్నా? దయచేసి పిల్లలను మనవళ్ళని భజన తీసుకురండి. మీ చేతులు ఎత్తి దండం పెడుతున్నా. మీ మనవళ్ళకి నేర్పండి, ఫస్ట్ గుడికి నేర్పండి, గట్టిగా చెప్పండి. ఇది విద్య. ఇలా హిందూ ధర్మం ఏనుకుందంటే పద్మవంశీయులతో ఏనుకుంది. గొప్ప చెప్తలేను. ఎక్కడ మార్కండేయ దేవాలయం ఉందంటేనే ఈ కాషాయం జెండా ఎగిరింది. వాళ్ళు కష్టపడ్డారు, మీకు తెలుసు. పోగునేసి ఎన్నో రకాల కష్టాలు పెట్టి, నేను నౌత ప్రకాశం చెప్తలేను. కోయలగూడెం చూడండి, సిరిపురం చూడండి, గట్టుపల్లి చూడండి, మాది నారాయణపురం చూడండి. ఎక్కడ దేవాలయం ఉంది? ఎవరు చేసి హిందూ ధర్మాన్ని వాళ్ళు గుర్తించకపోవడము, మనం చెప్పుకోకపోవడం అనేది జరిగింది. ఎన్ని చేసినా పద్మవంశీయులు చాలా గొప్పవారు. ఎందుకు గొప్పవారంటే చరిత్ర చెప్తుంది. ఇప్పుడు బ్రాహ్మణులు గుడిలో ఉన్నారు, అందరికీ తెలుసు. తర్వాత వారు వైశ్యులు, క్షత్రియులు వాళ్ళు పూజ లేదు. వైశ్యులు మేము మీకు సహాయం చేసినాం, మేము మీరు చేసినాం. మరి మీరు చేసిందంటే లేదా చెప్పండి. ఇవాళ మీరు పూజలు చేస్తున్నారు. 11 ఇంట్ల గురువు ఉంటేనే పూజ చేస్తాం. 11 ఇంట్ల దైవం ఉంటేనే మనం దేవుడి దగ్గర పోతాం, లేకపోతే పోం. నేను శాస్త్రీయంగా నిరూపిస్తాను. దేవుడు ఎందుకు, బొట్టెందుకు, బోనం ఎందుకు అనుకోండి. దయచేసి
ఎప్పటి నుంచో కోయిలగూడెంలో గుడి ఉందా లేదా? కోయిలగూడెంలో రామాలయం వెళ్తారు. ఇంకోటి రెండు చేస్తారు వైష్ణవులు, అన్ని దాంట్లో శివుడు వైష్ణవుడు అంటాడు. అట్లా కాదు, అన్నిటికీ చేస్తారు. కాబట్టి ఇదంతా చాలా గొప్పవాళ్ళు. మరి మన గొప్పతనం అనేది తరం కావాలండి, మనతో కాదు. అంత 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉండదు. మరి మన కొడుకు చేస్తుండో చేయలేదు, కనీసం మనవనికి నేర్పిద్దాం. టెక్నిక్ నేర్చుకున్నాం, ట్రిక్ నేర్చుకున్నాం. ఒక చేదు టాబ్లెట్ను దీనికి తియ్యటి గోలు ఇచ్చిస్తుంది కదా. మనకేంది, ధర్మం బతకాలి, దైవం బతకాలి, మనం బతికినాం, మనకు శాంతి ఉంది. రాబోయే నేను చేసి చెప్తున్నా, నవత ప్రకాశం చెప్తలేను. పంతులు ఇక్కడనే ఉండు, సాక్ష్యం ఇక్కడనే ఉంది. మా ఆయన ఘటన మంతు చేసిండు, నేను చేసిన, నా పిల్లలు చేసిండ్రు, మా మనవాడు చేస్తుండ్రు. నాకు అది సంతోషం. నేను సంపాదించింది ఆస్తి కాదు. నేను తిరిగినప్పుడు నా మనవాడు తిరుగుతుడు, నా పేరు నిలబడుతుంది. ఏ దగ్గర రాదండి, ఏ దగ్గర రాదు. నేను మార్కండే గుళ్ళ ఒక ఆయన విగ్రహాలు ఇచ్చినప్పుడు చెప్పిన, పేరు చెప్పొద్దు అయ్యా, మనం ఉంటాం పోతాం, ఈ విగ్రహాలు మాత్రం మిగిలినలేదా? గుడి కట్టించిన వాళ్ళు మిగిలిరు, బడి కట్టిన వాళ్ళు, రాజకీయాలు మిగిలిలే. ఈ ఫలాన్ని గుడి ఎవరు కట్టించిండు? ఆ ఫలాన్ని ఆయన కట్టించిండు. వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం. ఇది మంచి పెళ్లి, ఇది మిగులుతుంది, ఇది లాభం. ఎందుకంటే మేము వైశాస్ లాభం లేదు, ఏ పని లేదు. మేము కాలు మొక్కుతున్నాం అంటే మాకు లాభం వస్తుంది, మేము మంచి చేస్తున్నాం అంటే మాకు లాభం వస్తుంది. నష్టం రాదు. దేవుని పట్టుకోండి, ధర్మాన్ని పట్టుకోండి. అందరికి ఆశనే కదా. మీ సంపాదించిన ఆస్తి దవాఖానకు పోద్దంటే దేవుని పట్టుకోవాలి, మీకు శాంతి కావాలంటే దేవుని పట్టుకోవాలి. ఇక లేకపోతే కొంతమంది ఏమేదో మీకు తెలుసు. నేను చరిత్ర చెప్తుంది, నేను చెప్పడం కాదు. తప్పకుండా దేవుడు అనేది చాలా గొప్ప, చెప్పవలసిన అవసరం ఉంది. దయచేసి ఎవరైనా ఏ విధమైన నా వంతు సహాయం చేయనివ్వనప్పుడు నేను అందరు చేస్తా. ఇంకొకటి ఏంటంటే, నా మీద ఇప్పుడు ఫంక్షన్ అంతా చేసుకోరు, అయిపోయింది. నేను ఒక చిరు సన్మానం మీ అందరినీ ఒకటే దగ్గర చూడాలని కోరుకుంది. దయచేసి ముందరికి వచ్చి ఒకటే లైన్ ఉంటే ఇక్కడలకు మీకు తేడా ఏం లేదండి. వీళ్ళు చెప్తుర్రు, మీరు ఇంటుర్రు, మీరు కూడా చెప్తారు. అంటే దయచేసి పెద్దలు ఏమనుకోవద్దు. అందరినీ నేను సన్మానించుకోవాలని నాకు కోరిక ఉంది. కాబట్టి ఎవరైనా పొరపాటున ఏమైనా మాట్లాడితే నన్ను క్షమించండి. దయచేసి చెప్తున్నా, దయచేసి తరం కోసం ఆలోచించండి. మనల్ని పట్టుకోండి, పని అవుతుంది. ఎవరిని పట్టుకుంటే పని అవుతుందా? పని అవుతుంది. ఇప్పుడు మన చిరంజీవి మన మార్కండేయుడు. రాబోయే తరాలకు నేను నేర్పించి చెప్తున్నా. తప్పకుండా ఎక్కడైనా పిల్లలు వినాయకుని పెడతారు. పిల్లలు వినాయకుడిని కనిపించండి, చెప్పండి. మనం అక్కడ పిల్లలను సేకరించండి, నేను సేకరిస్తా. చిన్నపిల్లలు వినాయకుడి దగ్గర పోండి, కూర్చోబెట్టండి, వాళ్ళకి చెప్పండి. దయచేసి ముందు ధర్మం చెప్పండి. దయచేసి చెప్తున్నా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత జ్ఞానం ఉన్నా తరం ముఖ్యం. ఆ తరాన్ని కాపాడుకోండి. ఎక్కడ పోయినా ఇది చెప్తున్నా. ఆ తరాన్ని పిల్లల వినాయకుడు అయితే దొరుకుతాడు మనకు. ఆ పిల్లల వినాయకుడు కూర్చోబెట్టి శుక్లాంబరం పూజ చేయడం ఆయన చేయండి. ఎంతో మందిని చూస్తుంది తెలుసా. ఈ నమ్మకండి, వాళ్ళ దగ్గర ఏముండదు. దయచేసి వినండి. పిల్లలు పెడతారు, పంతులు అంటాడు, మనల్ని గౌరవిస్తాడు, చేతులు కట్టుకుంటాడు. అట్లా చాలా మంది చేసిన 40 ఏళ్ళని చేస్తున్నాడు, 40 సంవత్సరాలు అపారమైన అనుభవం ఉంది. దొరుకుతాడు, ఎవడైనా దొరుకుతాడు. మనకు వానికి జ్ఞానం నేర్పించాలి, వానికి సూది పెట్టి మెదడుకి ఎక్కాలి. మన పని, మన కర్తవ్యం. మనం తప్పు చేస్తలేం, మనం మంచి చేస్తున్నాం. నిర్బంధంగా హిందుత్వాన్ని ఎక్కాలండి, ఎందుకు ఎక్కాడు అండి? వాళ్ళు ఎక్కిస్తలేరా? మనం ఎందుకు ఎక్కాడు చెప్పండి. మన తల్లి మనం ఎట్లా ఏకమైనాం, మనం ఎట్లా చేసినాం. మన జాతి ఒకటి, మన మతం ఒకటి, మన సంస్కృతి ఒకటి, మన పంచాంగం ఒకటి, మన దైవం ఒకటి. దయచేసి మీరు, ఒక ఆయన శివుడు అంటాడు, ఒక ఆయన మార్కండేయుడు అంటాడు, ఒక ఆయన కాటమయ్య అంటాడు. అరే నాయన, దైవం ఒకటే అని చెప్పండి, ధర్మం ఒకటే అని చెప్పండి. మీకు ఏ సహాయం కావాలన్నా దయచేసి చేస్తా. మీ అందరి పేరున మరొకసారి పాద నమస్కారాలు తెలియజేస్తున్నా. నాకు 50 ఏళ్ళ పోరాటం ఉంది, 50 ఏళ్ళ బాధ ఉంది, 50 ఏళ్ళ అయ్యో ధర్మం ఆగమవుతుంది, మతం ఆగమవుతుంది, మతం అవుతుంది అనేటటువంటి భయం పట్టుకుంది. కాబట్టి దయచేసి అందరికీ పాదాలకు నమస్కరించి చెప్తున్నా. ధర్మాన్ని కాపాడండి, దైవానికి హాని జరుగుతుంది, దైవానికి హాని జరుగుతుంది. మతాన్ని కాపాడండి. వేరే మతాలను మనం విమర్శించలేం. మన మతం గొప్పది, మన సంస్కృతి గొప్పది, మన సంప్రదాయం గొప్పది, మన బొట్టు గొప్పది, మన బోనం గొప్పది, మన కష్టం గొప్పది. అందరికీ పేరున నమస్కారాలు తెలియజేసి ఒక 5 నిమిషాలు నాకు సమయం అండి. మీ అందరికీ నేను సత్కారం చేసుకుంటా. మీ అందరూ నన్ను దీవించండి. ఓం నమః శివాయ. నా జీవితం అంతా అమ్మవారికి సంతోషమాత గుడి కడతా. మీరందరూ నిండుగా ఈయన గట్టైన మొత్తం మాకు పని
జన్మలైనా నీకే సేవ చేస్తా. ఈ చెయ్యి ఉన్నంత వరకు అమ్మ నేను చేసేది సంతోష్ మాట పేరు మీద 1000 చీరలు శ్రావణ శుక్రవారంలో పెడతాము. ఎవరైనా దయచేసి ముందు టోకెన్ అమ్మగారికి చెప్తున్నా, ఇలా అయ్యగారికి చేస్తున్నా, చేయవలసిన ధర్మం నాకుంది. మీకు ఏదైనా సహాయం ఉంటే నేను ఆ దేవుడు ఆదేశించినట్టుగా చేస్తాను. అందరికీ ఆంబాయంలో తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. అందరికీ నమస్కారం. చేసినటువంటి పురోహిత మిత్రులందరూ కూడా వారు సత్కారం చేయదలుచుకున్నారు. ఒక్కొక్కరిగా